గుడ్ మార్నింగ్ అందరికీ. మన గత వీడియోలో చూసిన 3 టైర్ క్రాప్ సిస్టమ్ అందరికీ అర్థమైందని ఆశిస్తూ మరొక వీడియోతో అదే 3 టైర్ క్రాప్ సిస్టంలో మనం మళ్ళీ కలుసుకోబోతున్నాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది గ్రీన్ వుడ్ పికర్. మనం గత వీడియోలో 5 ఎకరాల్లో ఉన్నటువంటి 3 టైర్ క్రాప్ సిస్టమ్ గురించి చూసాం. ఇప్పుడు మనం చూస్తున్నది ఒక 2 ఎకరాల్లో ఉన్నటువంటి 3 టైర్ క్రాప్ సిస్టమ్. ఈ వీడియోలో ముఖ్యంగా మనం మాట్లాడుకోబోయేది ఈ మొక్కల్లో ఉన్న తెగులు గురించి. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కొబ్బరి మొక్కలు 4 సంవత్సరాల క్రితం వేసినటువంటివి. అప్పుడు వేసినటువంటి ఒక మొక్క ఒక తెగులు ద్వారా చనిపోవడం జరిగింది. దానికి గల కారణాలు మరియు ప్రత్యామ్నాయాలు రైతుని అడిగి తెలుసుకుందాం. సో ఇదే ఆ చనిపోయినటువంటి మొక్క. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈ మొక్కకి వేరుకుళ్ళు తెగులు మరియు మొవ్వుకుళ్ళు తెగులు వల్ల చచ్చిపోయింది. దీన్ని తీసేసి అదే స్థానంలో కొత్త మొక్క వేయాలి. సాధారణంగా కొబ్బరి మొక్కలకి ఈ వేరుకుళ్ళు తెగులు వస్తుంది, లేదంటే మొవ్వుకుళ్ళు తెగులు వస్తుంది. ఇంకోటి రెడ్ పామ్ ఈవులని ఆ దుంప కొట్టేస్తూ ఉంటాయి చెట్టు మొదలని, అదొకటి. రైనోసార్ బీట్లని ఇంకొకటి ఉంటుంది, కొమ్ము పురుగు, అది కూడా నాశనం చేసేస్తాయి మొవ్వుల్ని ఆకులన్నింటినీ. వీటన్నిటికీ సకాలంలో పెస్ట్స్ వేయకపోతే ఈ విధంగా చచ్చిపోతాయి అన్నమాట. దీన్ని వేరే పంటలు ఉండటం వల్ల దీన్ని చూసుకోలేకపోయాము, దానివల్ల చచ్చిపోయింది. ఇప్పుడు దీని స్థానంలో వేరే కొత్త మొక్క నాటడం జరుగుతుంది. ఇది ఇప్పుడు తీసేస్తాను ఈ మొక్కని ఇక్కడ నుంచి. ఇదిగో దీని నిండా పురుగులు ఉండటం వల్ల చీమలు పెట్టినాయి మొక్కకి. అయితే మనం ఈ స్థానంలో మొక్క వేయకూడదు, ఎందుకంటే అక్కడ ఏం వైరస్ ఉందో ఏముందో తెలియదు మనకి. కాబట్టి దాని స్థానం పక్కన వేరే కొత్త ప్లేస్లో ఆ పక్కనే వేరే గుంట తవ్వుకుని మనం కొత్త మొక్క నాటుకుంటాం. ఈ మొక్కలు వేయడానికి ప్రప్రదంగా 3x3 గుంటలు ట్రెంచెస్ తవ్వుకొని అందులో పురుగు పట్టుకోకుండా ఇవి పెస్ట్ కంట్రోల్ చేయడానికి వాడే గుళికలు, క్లోరోఫైరిఫాస్ 10% GR గుళికలు అన్నమాట. దీన్ని మనం ట్రెంచెస్లో తవ్విన గుంటల్లో ఒక 10 to 20 గ్రామ్స్ వేసుకుంటాం. ఓకే, సరిపోతుంది. ఇప్పుడు ఈ ప్యాకెట్లో ఉన్న మొక్కని ఈ ప్యాకెట్ కత్తిరించి ఆ గుంటలో పెట్టుకుని పూర్తి చేయటమే. ఈ గుంట పొడిచే ముందు పైన సాయిల్ని ముందే వేయాలి, ఎందుకంటే అందులో మొక్కకు కావాల్సిన పోషకాలు ఉంటాయి కాబట్టి. ఈ మొక్కని నాటేటప్పుడు ఈ యొక్క కాయ టెంక భాగం కొంచెం బయటికి కనపడి ఏరి తీసుకున్నట్టు ఉండాలన్నమాట. ఎందుకంటే మొత్తం కప్పేసి అనుకోండి
ఆ తడికి ఈ కుళ్ళు తెగులు వస్తుంది, ఏరుకుళ్ళు తెగులు. దాని నుంచి కాపాడడం కోసం మనం మొక్కకి వేసినప్పుడే ఈ టెంక భాగం కొద్దిగా ఒక అరంగులో బయటికి గాలి తగిలేటట్టు ఉంచుకోవాలి. అప్పుడు ఇప్పుడు ఈ మొక్క వేసాం కదా, దీనికి మైక్రో ట్యూబ్స్ డ్రిప్ సిస్టమ్ ద్వారా నీళ్లు తక్కువ మోతాదులో అందించాలి. ఇందులో ఎక్కువై పెద్ద మొక్కలాగా ఎక్కువైంది అనుకోండి, మళ్ళీ తడి ఎక్కువైపోయి డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది మొక్కలకి. ఎప్పుడు ఈ నీళ్లు మొక్క మొదలను పడకోకుండా చూసుకోవాలి. అడుగున్నర దూరంలో పడాలి నీళ్లు, ఆ తేమను లాక్కుంటుంది మొక్క. అందుకే డైరెక్ట్గా నీళ్లు మొక్క మొదలని పడి మునిగిపోకూడదు. సో చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరొక వీడియోతో మరింత ఇన్ఫర్మేషన్తో తిరిగి కలుసుకుందాం.